వెల్కమ్ టు ఐ న్యూస్. ఉత్తరప్రదేశ్ లో సంచలనంగా మారిన ఒక ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారితీసింది. అత్యాచారం కేసులో జైలుకెళ్లి బెయిల్పై బయటకు వచ్చిన నిందితుడికి అనుచరులు ఘన స్వాగతం పలికారు. పూలదండలు వేసి భుజాలపై మోసుకుంటూ ఊరేగింపు నిర్వహించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది. బాధితురాలికి ఇది మరింత మానసిక వేదన కలిగించే చర్య అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఘజియాబాద్ లో జరిగిన ఘటనపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. హిందూ యువవాహిని మాజీ సభ్యుడిగా చెప్పబడుతున్న సునీల్ ప్రజాపతి అనే వ్యక్తిపై ఓ లా విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఆరోపణలున్నాయి. న్యాయవాదిని పరిచయం చేస్తారని నమ్మించి తన ఫ్లాట్ కు తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. దాదాపు 9 నెలల పాటు జైలులో ఉన్న సుశీల్ ప్రజాపతికి ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే అతడి అనుచరులు చేసిన హంగామా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జైలు గేటు బయట పెద్ద సంఖ్యలో గుమ్ముకూడిన అనుచరులు పూలదండలు వేసి స్వాగతం పలికారు. కొందరు అతడి కాళ్లకు మొక్కగా, మరికొందరు భుజాలపై ఎక్కించుకుని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెయిల్ రావడం అంటే నిర్దోషిగా తేలినట్లు కాదు అంటూ న్యాయవాదులు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు బాధితుల ముందుకు రావడానికి భయపడే పరిస్థితిని తీసుకొస్తాయని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. ఈ ఘటనపై సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా స్పందించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఇలాంటి స్వాగతాలు ఇవ్వడం సమాజానికి తప్పు సంకేతాలు పంపుతుందని ఆయన విమర్శించారు. మరోవైపు పోలీసులు కూడా ఈ ఊరేగింపుపై దర్యాప్తు ప్రారంభించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.